అమ్మ ఇప్పుడు ఏదైనా కొంతమందికి హెల్త్ బాలేకపోవడం, లేదంటే మాట్లాడే విధానం కానివ్వండి, చూసే చూపు కానివ్వండి, ఇలా చూస్తే ఏదో దయ్యం పట్టింది గావచ్చు అని అంటారు. హ్మ్. చేతబడి చేశారు. అది ఎలా తెలుసుకోవాలమ్మ? చేతబడి జరిగినప్పుడేంటంటే, వీక్ అయిపోతాడు మనిషి. సడెన్‌గా యాక్సిడెంట్ అవుతుంది. సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సడెన్ డెత్‌లవుతాయి. కొంతమంది వరుసగా చనిపోతూ ఉంటారు ఇళ్లల్లో. అవునండి. అవన్నీ బ్లాక్ మ్యాజిక్‌కి సంబంధించినవే. ప్రేతాత్మలొచ్చి నైటంతా పీడిస్తున్నట్టు, ఒంట్లో నుంచి పీల్చేసినట్టు, పొద్దున్న లేస్తానే విపరీతమైన బాడీ పెయిన్స్ ఒస్తాయి. చాలా టార్చర్‌గా ఉంటుంది. ఎవరిని డబ్బులడిగినా గూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. మనశ్శాంతి ఉండదు. ఏదైనా ప్లాన్స్ ఇస్తే ముందుకెళ్ళలేం. ఇవన్నీ చేతబడికి సంబంధించినటువంటి లక్షణాలు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా క్యూర్ అవ్వవు కొన్ని కొన్ని. చేతబడికి ఎక్కువ శక్తి ఉంటుందా? దేవుడికి చేసే పూజకి ఎక్కువ శక్తి ఉంటుందా అమ్మ? దేవుడికే కదా ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ మనం కొన్ని సినిమాల్లో జూసుకున్నట్లయితే, హ్మ్. దేవుడి శక్తిని గూడా ఆపేస్తూ ఉంటారు గదా! అది నిజమేనా అమ్మ? దేవుడి శక్తిని ఎవరు ఆపలేరు గానీ, అమ్మవారు యుద్ధం చేస్తుందంతే. అవి మూవీస్ కదా! హ్మ్. మామూలుగా చేతబడి చేసినప్పుడు ఇప్పుడు మహిషాసురుడు ఉన్నాడు గాబట్టే గదా! గట్టిగా మహిషాసురుడు అతి శక్తివంతమైన రాక్షసుడు గాబట్టే, అమ్మవారు ఇంకా శక్తివంతమైన మహిషాసుర మర్దిని రూపాన్ని తీసుకొనొచ్చింది యుద్ధం చేయడానికి. విలన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, హీరోకి అంత పేరొస్తుంది. అవునా? కాబట్టి రాక్షసుడు ఎంత బలంగా ఉంటే, అమ్మవారు ఇంకా బలంతో వచ్చి రాక్షస సంహారం చేసి, ఆ రోజు కనకదుర్గ ఈరోజు విజయవాడలో కొలువుంది కాబట్టి, ఈరోజు అమ్మ పవర్‌ఫుల్ దుర్గమ్మ అంటే చాలా పవర్‌ఫుల్ అని ఈరోజు దుర్గమ్మ దగ్గరికి అందరూ వెళ్తున్నారు. అవునా? అవును. అంత పెద్ద రాక్షసుడిని చంపిందంటే ఇంకెంత పవర్‌ఫుల్ దేవత అయ్యుంటుంది అనే కదా వెళ్తున్నారు. అమ్మ ఇప్పుడు చేతబడి చేసేవాళ్ళు దేవునికి ఒక ఇట్లా గుండంలా గీసి, దేవుడు బయటికి రాకుండా, దేవుడి శక్తి బయటికి రాకుండా చేస్తారు గదా! అలా చేయొచ్చా చేతబడి చేసే వాళ్ళకి? అదేంటంటే అమ్మ దిగ్బంధనం చేయటం. గ్రామ దేవతలున్నారు. మన ఇంట్లో ఉన్నారు దేవతలు. గ్రామ దేవత ఉంటుంది, కుల దేవత ఉంటుంది. దిగ్బంధన మంత్రాలుంటాయి. క్షుద్ర మంత్రాలు. వాటితో శక్తిని బంధించొచ్చు. మనిషికి కట్లు వేయొచ్చు. ఇప్పుడు గొప్ప గొప్ప సాధకులున్నారు. ఆళ్ళ శక్తి పని చేయకుండా దిగ్బంధన మంత్రాలు వేస్తారు. అవన్నీ ఏంటంటే తంత్ర ప్రక్రియలు. లాక్ చేయటం. అన్‌లాక్ చేసుకునేటటువంటి మంత్రాలు తెలిస్తే ఓకే. లేకపోతే బంధించేస్తారు కదా! అవన్నీ ఏంటంటే తంత్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది పూర్తిగా. అవన్నీ మీరు చూడాలనుకుంటే మంత్ర జపం చేస్తే చూడొచ్చు. గ్రామాల మీద చేతబడి చేయాలన్నప్పుడు, నిధులు తీయాలన్నప్పుడు గ్రామ దేవత శూలంతో పొడుస్తుంది గదా! మరొచ్చి. హ్మ్. అందుకని అమ్మవారిని దిగ్బంధనం చేస్తారు. బంధించేసెళ్ళి ఆ గ్రామం మీద వశీకరణం చేయడం, అక్కడ నిధులు తీయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. క్షుద్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసిన రౌండ్‌గా ఏసేసి ఫైర్ సృష్టించడం ఇదంతా యాస్ట్రల్ వరల్డ్‌లో జరుగుతుంది. దివ్య దృష్టి ఉంటే చూడొచ్చు. దేనికైనా సాధన చేస్తే ఏదైనా చూడొచ్చు. సాధన చేస్తే చూడొచ్చు. మీ దగ్గర రూ. 100 ఉంటే దేనికైనా ఖర్చు పెడతారు గదా! అవును. అలాగా పవర్ ఉంటే ఎలా అయినా వాడుకోవచ్చు మంత్రశక్తి. పవర్‌ఫుల్ గురువు దగ్గర మంచి మంత్రం తీసుకొని జపం చేసుకుంటే అన్నీ తెలుస్తా ఉంటాయి. మనం చెప్తే అబ్బా! అనిపిస్తుంది గానీ, బాగా జపం చేశారనుకోండి, ఓకే. ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? అని అన్నీ కనిపిస్తూ వస్తాయి. చాలామంది చుట్టూ ఉండే ప్రపంచమే ఒరిజినల్ అనుకుంటారు. మంత్రం చేస్తే 3D వరల్డ్, 4D ఇప్పుడు మనం ఉండే 3D వరల్డ్. 4D వరల్డ్‌లో యక్షిణీలుంటాయి. 5D వరల్డ్, 6D వరల్డ్ అలాగా గాయత్రి మంత్రం 24థ్ డి వరల్డ్ 24థ్ ప్లేన్‌లో ఉంటుంది. అంటే మనకెంత దివ్య దృష్టొస్తుంది గాయత్రి మంత్రం చేస్తే. ఎంత పవరుండాలి. అంత వ్యూ చూడాలి అనుకుంటే దివ్యశక్తుల్ని. కాబట్టి మన కేపబిలిటీ పెంచేదే మంత్రం.